అందరికీ నమస్కారం. సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి అప్పన్న స్వామి వారి కళ్యాణం ఈరోజు వైభవంగా జరిపిస్తున్నారు దేవస్థానం సిబ్బంది వారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్థానాచలం శ్రీ స్థానాచార్యులు గారు. మరి చైత్ర శుద్ధ ఏకాదశి రోజు అప్పన్న స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ కళ్యాణం ఎలా జరిపిస్తున్నారో వారి మాటల్లోనే విందాం. నమస్తే గురువు గారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ప్రహ్లాద రక్షణార్థం ఈ సింహగిరి పైన అవతరించాడు. ఆయన సేవించడం కోసమని బ్రహ్మాది దేవతలందరూ ఇక్కడికి విచ్చేశారు. బ్రహ్మగారు అడిగారు, నృసింహ క్షేత్రాల్లో ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రాలు ఏమున్నాయి అంటే కృతశౌచం, పాపహారం, అహోబలం, సింహాచలం అనేటువంటి 4 క్షేత్రాలు చాలా ప్రధానమైనటువంటి క్షేత్రాలు. అందులో సింహాచలంలో చాలా అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి మూర్తి ఉన్నాడు. ఆయన దయావతార మూర్తి, శాంతమైన మూర్తి. సాధారణంగా నృసింహ క్షేత్రం అనగానే చాలా ఉగ్రమైన రూపం అనుకుంటాం, కానీ సింహాచలంలో ఉండేటువంటి స్వామి శాంత త్రిభంగి లలిత క్షితిగుప్తపాద సింహాచలే జైతు దేవవరో నృసింహ అని శాంతమూర్తి ఆయన కుందాపసుందరుడు స్వామి. అట్లాంటి స్వామి వైభవాన్ని సేవించడం కోసం బ్రహ్మగారు వచ్చారు ఇక్కడికి. ఆ బ్రహ్మగారు వచ్చి చైత్రశుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మగారు ఉత్సవం చేశాడు ఇక్కడ. ఆ ఉత్సవాన్ని, ఆయన చేసిన ఉత్సవాన్ని పురస్కరించుకొని దాన్ని మార్గదర్శనంగా నాటి నుంచి ఈనాటి వరకు చైత్రశుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మోత్సవం జరుగుతుంది. అది బ్రహ్మోత్సవం ఆయన చేసినటువంటిది. మనం ఈనాడు చేస్తున్నటువంటి తిరు కళ్యాణ మహోత్సవం, ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాం. దీనిని ఆగమశాస్త్రానుసారం పూర్ణిమ అవధిగా తీసుకొని పూర్ణిమ నుంచి 5 రోజులు పాంచాగ్నిక దీక్షతో చేస్తాం. ఇది ఏకాదశి అవ్వచ్చు, ద్వాదశి అవ్వచ్చు, వృద్ధిక్షయాలని బట్టి ఉంటుందన్నమాట. అది ఆ ఉత్సవాన్ని వాళ్ళు జరిపించుకోబోతున్నాం. వరాహ నృసింహ ప్రభువు యొక్క ప్రతినిధిగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు మందహాస సుందరుడు. ఎలాగైతే స్వామి అపురూపమైనటువంటి వాడో, నాణ్యత్ర దర్శనీయమైనటువంటి మూర్తో, ఇక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి కూడా ఇంత అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి భువనమోహనమైనటువంటి మూర్తి ఎక్కడ మీకు ఉండదు. చూడండి, ఆంధ్రదేశంలో చాలా స్థితివంతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి, కానీ ఇట్లాంటి సుందరమైనటువంటి మూర్తి ఎక్కడ మీకు మనకి కానరాదు. అట్లాంటి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో కూడి కళ్యాణ మహోత్సవాన్ని అవతరింపబోతున్నారు ఈనాడు రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో. దానికి అంగంగా నిన్నటి రోజున మృత్సంగ్రహణం, అంకురార్పణం జరిగింది సాయమారాధనతో. ఇవాళ ఉదయం విశేషమైనటువంటి హోమములు, కుంభావాహనలు, అగ్ని ప్రతిష్టాపనం మొదలైన కార్యక్రమాలన్నీ జరిగాయి యాగశాలలో. ఇప్పుడు మాధ్యాహ్నికమైనటువంటి సమయంలో ఆరాధన అంగంగా ఇప్పుడు కొట్నాల ఉత్సవం జరిగింది. విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, పులుకల స్థాపనం, ఆవాహనం, కొట్నాలు అంటే పసుపు దంచడం అన్నమాట. ఆ కార్యక్రమం అయింది. అయిన తర్వాత రాత్రి ఆరాధనాన్ని స్వామివారు స్వీకరిస్తున్నారు. రాత్రి ఆరాధన అయిన తర్వాత గ్రామ బలిహరణం అని జరుగుతుంది. ఈ ఉత్సవానికి మరి స్వామి లోక రక్షకుడు కదా, లోకకర్త కదా, అట్లాంటి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి మీరందరూ రండిని దేవతలను ఆహ్వానం చేస్తాం. ఈ దేవత ఆహ్వానం అన్నమాట. స్వామి ఏం చేసినటువంటి పురానికి ఉండేటువంటి ఆశ్రయించినటువంటి గ్రామ దేవతలు అంటే ఇంద్రాది దిక్పాలకులకు బలిహరణం జరిపించి వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ధ్వజ ఆరోహణం చేస్తాం. ఆ ధ్వజారోహణమే దేవత ఆహ్వానం. ఇంద్రాది దేవతలందరినీ ఆహ్వానం చేస్తాం. అది అయిన తర్వాత స్వామివారు, అమ్మవారు, స్వామివారు బంగారు తొడిక్కిని అని పైన, స్వామివారు అమ్మవారు ముత్యాల పల్లకి పైన వారు వేరు మార్గాలలో అంటే ప్రత్యంగుఖంగా, ప్రాంగముఖంగా ఒకళ్ళు బయలుదేరి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఆ ముందుండేటువంటి జోడు భద్రాలంటాం, గుంచీలంటాం. అంటే స్వామి ఆలయానికి ఇది మార్గం అనేటువంటి సూచికగా ఉండేటువంటివి. ఆ ప్రదేశంలో ఎదుర్కోలోత్సవం జరుగుతుంది. అంటే స్వామివారి పక్షాన కొంతమంది, అమ్మవారి పక్షాన కొంతమంది ఉండి సంవాదం జరుగుతుంది. స్వామి యొక్క వైభవాన్ని కీర్తించేటువంటి వాళ్ళు కొంతమంది, అమ్మవారి వైభవాన్ని కీర్తించేటువంటి వారు కొంతమంది. మొత్తానికి వీళ్ళిద్దరిని రాజీ చేస్తూ ఒక సంధానం చేస్తూ అమ్మవారు స్వామివారు కూడా ఇద్దరు సమానమైనటువంటి తుల్యశీల వయోవృత్తులైనటువంటి వారు. అంచేత వీరిద్దరికి అభిజనం కూడా
ఇద్దరికి ఉన్నటువంటిది ఈడు జోడు కుదిరింది అని పెద్దలు అంగీకరించిన తర్వాత అమ్మవారు స్వామివారు కలిసి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా రాజగోపురం ముందు ఉండేటువంటి యంత్ర స్థాపనం చేసి ఆ యంత్రానికి ముందు ఏర్పరిచినటువంటి రథం దగ్గరికి వేంచేస్తారు. ఆ రథం దగ్గరికి వేంచేసిన తర్వాత స్వామివారిని అమ్మవారిని రథారూఢుల్ని చేస్తాం. అదైన తర్వాత మహారాజా వారి దర్శనం ప్రప్రథమంగా అయిన తర్వాత అప్పుడు రథబలి వేస్తాం ఆ యంత్రం పైన. రథబలి అయిన తర్వాత రథ సరంగు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉండే మత్స్యకార కుటుంబాల ప్రతినిధిగా కదిరి లక్ష్మణరావు గారని, కదిరి వారి కుటుంబం సుమారుగా శతాబ్ద కాలంగా వారు స్వామివారి రథోత్సవాన్ని జరిపిస్తున్నారు. వారు గంగపుత్రులు. అమ్మవారి యొక్క పక్షంగా ఆడపల్లి వారిగా వారు వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వారు సారథ్యం వహిస్తారు. ఇది అద్భుతమైన సన్నివేశం. ఎందుచేతంటే అమ్మవారు సముద్రపుత్రి, కడలి కన్య. ఆ కడలి కన్యని వారు తీసుకొచ్చి ఇక్కడ స్థాపించినట్టుగా ఒక దంతకథ ఉంది. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని వారు వైశాఖ పూర్ణిమ నాడు ఇక్కడ ప్రతిష్టాపనం చేసినట్టుగా ఒక దంతకథ ఉంది. దానికి ప్రతీకగా వారందరూ వచ్చి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి నేతృత్వాన్ని వహించి రథోత్సవం చేస్తారు. అదై స్వామివారు ఈ సుపథ మండపం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రథం నుంచి స్వామివారిని అమ్మవారిని మళ్ళీ తొలిక్కిని పైన వేంచేపు చేసుకొని కళ్యాణ వేదిక దగ్గరికి వెళతాం. కళ్యాణ వేదిక దగ్గర స్వామివారికి అమ్మవారికి అలంకరణం చేసి కావలసినటువంటి స్థితిని అంతటిని సన్నద్ధం చేసుకున్న తర్వాత సుమారుగా 10:30 గంటల ప్రాంతంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం జరగడం చాలా గొప్పదైన విశేషం. వెనక క్షీరసాగర మథనంలో ఆ మథనం చేసిన తర్వాత వచ్చినటువంటి లక్ష్మీదేవిని స్వామివారు స్వీకరించారు. స్వీకరించినప్పుడు అప్పుడు ఏంటి గందరగోళంగా ఉంది. ఓ పక్క రాక్షసులు, ఓ పక్క దేవతలు, వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఆ సంభ్రమంలో ఆయన స్వీకరించాడు. అప్పుడు ఎవరికి ఏమీ తృప్తిగా అనిపించలేదు, స్వామివారికే తృప్తి అనిపించలేదు. అందుకోసమని ఆ కడలి కన్యని స్వీకరించడం కోసమని స్వామి సింహగిరి పైన వేంచేసి ఆమెను చేపట్టబోతున్నాడు. రండి మనమందరం ఆ కడలి కన్య వివాహాన్ని, రమారమణుల వివాహాన్ని సేవించి జని చరితార్థం చేసుకుందాం. రండి జని చరితార్థం చేసుకోండి. చూశారు కదండి, కళ్ళకి కట్టినట్టుగా ఎంతో చక్కగా మనందరికీ కూడా వివరించి తెలియచేశారు శ్రీ స్థానాచార్యులు గారు అప్పన్న స్వామి వారి కళ్యాణం గురించి. ధన్యవాదాలు గురువు గారు. శ్రీ వైష్ణవ దేవాలయాలలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి దేవస్థానం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి దేవస్థానం. సింహాచలంలో వెలిసినటువంటి ఈ సింహాద్రి అప్పన్న స్వామికి తిరు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు దేవస్థానం. మరి ఈవో గారు శ్రీ కె సుబ్బారావు గారు ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, భక్తులందరికీ ఎలాంటి దర్శనార్థం వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఓం నరసింహాయ నమః. ఈరోజు స్వామివారి తిరుకళ్యాణం వార్షిక కళ్యాణం కార్యక్రమం జరగబోతుంది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈరోజు మిగతా కార్యక్రమాలు వైదిక ప్రకారంగా స్థానాచార్యుల వారు, ప్రధానాచార్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాలని ఒక శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణం 5 గంటలకి ధ్వజారోహణం ప్రారంభమైన తర్వాత ఇక్కడ స్వామివారు అమ్మవారిని రథోత్సవంకి తీసుకువెళ్తారు. రథోత్సవం గ్రామ మాడవీధుల్లో ప్రదక్షిణ కంప్లీట్గా రథోత్సవం కంప్లీట్ అయిన తర్వాత మనకి కళ్యాణ వేదిక మీదకి తోడుకొని వెళ్ళడం జరుగుతుందండి. అక్కడ కళ్యాణ వేదిక మీద కళ్యాణం సుమారుగా 10 గంటల నుంచి మనకి ప్రారంభమవుతుంది. అది సుమారు 12 తర్వాత ఇంచుమించు కార్యక్రమం పూర్తవుతుంది. దానికి సంబంధించి సుమారుగా ఒక 10,000 మంది భక్తులు ఈరోజు వస్తారని ఒక అంచనా ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మన దేవస్థానం సంబంధించి ఏర్పాటు జరిగింది. ప్రత్యేకంగా రథోత్సవ సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందే ఇప్పటికే నిన్న ఉదయం ట్రయల్ రన్ కింద మనం లక్ష్మణరావు గారిని వారి ఆధ్వర్యంలో స్థానాచార్యుల వారి సమక్షంలో ఒకసారి మనం చేసుకోవడం జరిగింది, ప్రారంభాన్ని చూసుకోవడం జరిగింది. ఆ మేరకు మనం సాయంత్రం ఆ క్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం. నెక్స్ట్ ఇక బందోబస్తు సంబంధించి పోలీసు వారు, ఎందుకంటే రథోత్సవం జరుగుతున్నప్పుడు అందరూ ఆత్రంగా అక్కడికి మేము వెళ్ళాలి, ఆ రథాన్ని లాగాలి అన్న ఆతృకంగా ఉండే అవకాశం ఉంది కనుక దానికి సంబంధించిన జాగ్రత్తలన్నీ కూడా సెక్యూరిటీ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందువల్ల అందరూ కూడా దాన్ని చూసి ఆనందించాలి తప్ప అటువంటి ఇబ్బంది ప్రమాదాలకు గురి చేసుకుండా అందరికీ అలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడానికి అక్కడ
వేదిక దగ్గర తగిన ఏర్పాట్లన్నీ చేశాము. అయినప్పటికీ చాలామంది భక్తులు 4-5 చోట్ల స్క్రీన్స్, పెద్ద పెద్ద స్క్రీన్స్ కూడా డైరెక్ట్ లైవ్ స్క్రీన్స్ ఏర్పాటు చేశాము. అందువల్ల నేరుగా వీక్షించడానికి అక్కడ కూడా అవకాశాలు ఇక్కడే మనకు కొండపైనే అసలు పెట్టడం జరిగింది. ఈ అన్ని ఏర్పాట్లతో పాటు కళ్యాణం అయిన తర్వాత ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణం అయిన తర్వాత ముత్యాల తలంబ్రాలని అందుకోవాలనేటువంటి అందరికీ ఆ రకమైనటువంటి కోరిక ఉంటుంది. దానికి దేవస్థానం తరఫున సుమారుగా 12,000 ఈ ముత్యాల ప్యాకెట్లు మనం కౌంటర్స్లో, ప్రసాదం కౌంటర్స్ ఎక్కడైతే అమ్ముతామో ఆ టైంలో అందులోనే ఫ్రీ ప్రసాదం, అలాగే ముత్యాల తలంబ్రాలు అందరికీ కూడా ఎటువంటి మనం ఉచితంగా అందరికీ కూడా అందజేస్తాము. భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా, తొందరపడి వేదిక ఎక్కే ప్రయత్నం చేయకుండా అక్కడ క్యూ లైన్స్లోకి వెళ్ళి శ్రద్ధగా కార్యక్రమం అయ్యే వరకు అందరికీ అందేలాగా మేము ఏర్పాటు చేశాం కనుక అటు ప్రసాదాన్ని, అటు స్వామివారి కళ్యాణ అక్షంతల్ని మనం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కనుక ఈ కార్యక్రమాన్ని సక్రమంగా వీక్షించి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి అండి, భక్తులందరికీ కూడా. అలాగే కార్యక్రమం అయ్యేప్పటికీ సుమారుగా 12:30-1 గంట అవుతుంది కనుక ఆర్టీసీ వారి సహకారంతో కంప్లీట్గా బస్సెస్ అన్నింటి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే విధంగా వారందరిని రిక్వెస్ట్ చేశాము. కొండ మీద నుంచి దిగువకి దూరంగా వెళ్ళడానికి కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేశాము. అలాగే మెడికల్ కానీ, అలాగే ఇతర డిపార్ట్మెంట్ సహకారంతో, ఫైర్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పాల్గొనడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో చైత్ర శుద్ధ ఏకాదశి రోజున, అంటే ఈ రోజున అప్పన్న స్వామి వారికి తిరు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా దేవస్థానం సిబ్బంది వారు నిర్వహిస్తున్నారు. ముత్యాల పందిరిలో రంగురంగుల ముగ్గులతో, అలాగే పచ్చని తోరణాలతో, ప్రత్యేకించి పూల అలంకరణలతో మన ఏఈఓ గారు ఈఓ గారి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు ఏఈఓ గారు శ్రీ ఆనంద్ కుమార్ గారు. మరి వారి మాటల్లోనే ఇక్కడ ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్. ఓం నమో నారసింహాయ నమః. ఈరోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని చూసినట్లయితే భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించడానికి, అదేవిధంగా భక్తులు ఆహ్లాదంగా ఉండే విధంగా రంగరంగ వైభవంగా లైటింగ్, విద్యుత్ అలంకరణలు, అలాగే పూలతోటి అలంకరించడం జరిగింది. సో భక్తులకి స్వామివారి యొక్క అక్షతలు అందరికీ ముత్యాల తలంబ్రాలు అందరికీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మనకి పులివేషాలు మొదలగు వేషాలతోటి ఈ రథోత్సవం మనకి 8 గంటలకి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవం జరిగేటప్పుడు భక్తులు అత్యధికంగా భక్తులు రావడం జరుగుతుంది. సో వారికి సౌకర్యార్థం ఈ ఎక్కడైతే బ్యారికేడ్స్, అంటే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా బ్యారికేడ్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణాన్ని భక్తులందరూ వీక్షించడానికి అనువుగా ఎక్కడ పడితే అక్కడ మొత్తం అన్ని గ్రౌండ్స్లో కూడా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి ఈ కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి కళ్యాణం ఎప్పుడైనా కళ్యాణం జరిగిన తర్వాత ఎలా అయితే భోజనాలు ఏర్పాటు చేస్తారో అదేవిధంగా భక్తులందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి తిలకించి అందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ గురు. శ్రీ వైష్ణవ దేవాలయాలలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి దేవస్థానం సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వెలిసినటువంటి భక్తులందరూ కూడా ఎంతో ప్రేమగా కొలుచుకునే ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం సిబ్బంది వారు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ప్రత్యేకించి మనతో పాటు ఉన్నారు ఏఈఓ గారు శ్రీ ఆనంద్ కుమార్ గారు. సాధారణంగా ఒక కుటుంబంలో కళ్యాణం జరిగితేనే ఎన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అలాంటిది విశాఖపట్నం ప్రజల ఆరాధ్య దైవం అయినటువంటి అప్పన్న స్వామి వారికి కళ్యాణం చేయాలంటేనే మనసంతా ఎంతో పులకరిస్తూ ఉంటుంది. అలాంటి ప్రత్యేక ఏర్పాట్లు స్వామివారికి దర్శనార్థం, అలాగే బస్సు సౌకర్యం, అలాగే ఇక్కడ వసతులు మరియు ఇక్కడ ప్రసాదాల గురించి స్వామివారికి మనకి ఏ విధంగా కళ్యాణంలో మనకి ఏర్పాట్లు జరిపిస్తున్నారు, భక్తులందరికీ సౌకర్యార్థం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారో మనం ఏఈఓ గారు శ్రీ ఆనంద్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమో నారసింహాయ నమః. ఈ తిరుకళ్యాణోత్సవం సందర్భంగా భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడంలో దృష్టిగా అన్ని శాఖలతో, అంటే విద్యుత్తు, పోలీస్, అలాగే ఆర్టీసీ, ఫైర్,
జీవీఎంసీ వీళ్ళందరితోటి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అన్నది ఏర్పాటు చేసి అంటే అన్ని సంస్థల యొక్క సహకారాన్ని తీసుకున్నాం. సో వాళ్ళ సహకారాన్ని తీసుకొని వాళ్ళ యొక్క జిల్లా అధికారులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ వారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. అలాగే పోలీసు వారి సహకారం, అదేవిధంగా జీవీఎంసీ వారు, అలాగే వైద్య నిమిత్తం 108 అంబులెన్స్ వైద్య సదుపాయాలు, సో అన్ని సదుపాయాలు కూడా వాళ్ళ సహకారంతో తీసుకున్నాం. అదేవిధంగా భక్తులు ఆర్టీసీలో అంటే ఇప్పుడు కళ్యాణం సర్వసాధారణంగా మీకు 9 o'clockకి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అన్నది ఉండదు. కానీ ఆర్టీసీ వారితో మాట్లాడి ఇక్కడ కళ్యాణం జరిగేసరికి 12 గంటలు జరుగుతుంది కాబట్టి 1 గంట 2 గంటల వరకు దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి ప్రదేశాలకి వెళ్ళడం కోసం కిందని ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే పైనుండి కిందకి ఆర్టీసీ బస్సులు ఉంటాయి. అలాగే దేవస్థానం బస్సులు కూడా సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ఇవి కాకుండా వారు అక్కడి వెళ్ళడానికి దూర ప్రాంతాలకి వెళ్ళడానికి అనువుగా ఆర్టీసీ వారితో మాట్లాడడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఆర్టీసీ వారు బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ శ్రీ వైష్ణవ క్షేత్రం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి వైష్ణవ క్షేత్రాల్లో. ఇప్పుడు ఈ కళ్యాణంలో భాగంగా ఈ కళ్యాణోత్సవం రథోత్సవం అయిన తర్వాత 8 గంటల నుండి సుమారుగా 10 గంటల వరకు అందరికీ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 గంటల నుండే దర్శనాలు నిలుపుదల చేయడం జరిగింది 8 గంటల వరకు. అందుకని 8 గంటల నుండి 10 గంటల వరకు భక్తులందరూ స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణోత్సవంకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పైన ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వసతి కూడా దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి భక్తులందరికీ వసతి, అలాగే మజ్జిగ, మంచినీళ్ళు అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఏ విధమైనటువంటి సౌకర్యాలు కలగాలి, ఏవి అవసరం అన్నటువంటి వాటికి కమిటీలను కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ ప్రకారం వారికి అన్ని విధాల ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం తరఫుని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తలంబ్రాలు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ ముత్యాల తలంబ్రాలు ఇవి భక్తులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు ఎక్కడైతే మనకు ప్రసాదాల కౌంటర్ ఉందో ఆ ప్రసాదాల కౌంటర్లో సో భక్తులు కళ్యాణం అంటే తలంబ్రాని ఉత్సవం అయిన తర్వాత అంటే కళ్యాణం అయిన తర్వాత భక్తులందరికీ కూడా సో ప్రసాదంతో పాటు ఈ కళ్యాణ తలంబ్రాలు కూడా భక్తులందరికీ పంచడం అన్నది వితరణ చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాలని ఉపయోగించుకొని అందరూ కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతూ ఉన్నాం.